ఎందుకు అక్క ఫోన్ చేసి సతాయిస్తున్నావు? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? విను, నేను చెప్పేది విను. అసలు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేట్రా? ఏం జరుగుతుంది అసలు? నీ బట్టలు లేకుండా ఉన్న ఫొటోస్ వాట్సాప్ లోకి ఎలా వస్తున్నాయి? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? ఎవరు అలా పంపిస్తున్నారు? బయట నువ్వు ఏమేం చేస్తున్నావో అసలు అర్థం కావట్లేదు. అన్ని మూసుకొని ఇంటికి వచ్చేయి. ఎవరెవరో వచ్చి అడుగుతున్నారా నీ గురించి? హలో తిరుపతి. మన తిరుపతి చూడ్డానికి ఎక్కడెక్కడి నుండో యాత్రికులు విదేశీయులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే వాతావరణం, కలిసే కొత్త వ్యక్తులు ఎంతో జ్ఞాపకాలు ఇస్తాయి. ఇక మన విషయానికి వస్తే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ట్రెండింగ్లో ఉండే ఈ సమయంలో ఎంతోమంది కొత్త వారు పరిచయం అవుతూ ఉంటారు. అలా ఇన్స్టాలో పరిచయమైన అమ్మాయి కోసం తిరుపతి నుండి వైజాగ్ వెళ్తున్నాడు. ఎవరా అని అనుకుంటున్నారా? ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారే, వాడే వీడు. నిన్నేరా, ఇటు చూడు. ఏటురా చూస్తున్నావు? ఇక్కడ చూసావా? నా ఈ 22 ఇయర్స్లో ఈరోజు కోసమే వెయిట్ చేసింది. ఆన్లైన్లో ప్రేమ చాలా గొప్పది, నన్ను ఇంత దూరం తెచ్చింది. ఏంటి ఇంకా తను రావట్లేదు?
దేవుడు లేడు మచ్చా, తను ఇంకా రాలేదు. దేవుడు ఉన్నాడు మచ్చా, తనేను కాదు కానీ అయితే వచ్చి మాట్లాడేది కదా. దేవుడు లేడు మచ్చా. ఈ ఆన్లైన్లో ప్రేమను నమ్మకండి. నా లైఫ్ ఇంకా సింగిల్గానే ఉండిపోతుంది. వెళ్ళిపోతాం ఇంకా. ఓయ్ హీరో, ఇంకా ఎంతసేపు అలా వెయిట్ చేస్తాం? రా వచ్చి కూర్చో. నన్నేనా? దేవుడు ఉన్నాడు మాట. అంటే ఎలా ఉన్నా? ప్రేమ, నా లైఫ్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే నీ ఫోటో చూడకుండా నిన్ను లవ్ చేసేలా చేసావు చూడు. ఎలా ఉంది బీచ్? నిజం చెప్పనా, నిన్ను చూస్తుంటే బీచ్ కంటే చాలా అందంగా ఉన్నావు. నువ్వు వస్తావో లేదో అని అనుకున్నాను తెలుసా. లంకలో ఉన్న సీత కోసం రాముడు వెళ్ళినప్పుడు మరి ప్రపంచంలో ఉన్న నా సీత కోసం నేను రాలేనా? ఇంకా చాలా అయ్యా. డైరెక్టర్ గారు ఆడియన్స్ మాటలతో మాయ చేసేలా ఉన్నారు. రా, అలా వెళ్ళి బీచ్లో తిరిగేద్దాం. అవును, అమ్మాయిల ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అంటే వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నా ఫీలింగ్స్ నేను చెప్తా. అబ్బాయి బాగుంటే ఓకే చెప్పడానికి ట్రై చేస్తా, లేదంటే నో చెప్పేస్తా, అంతే. అవును, ఏదో చెప్తానన్నా? అది మళ్ళీ చెప్తాలే, కానీ నీకు ఓకేనా? నిజం చెప్పనా, నిన్ను ఫొటోస్లో కంటే డైరెక్ట్గా చూస్తుంటేనే సముద్రంలో అలల్లాగా చాలా అందంగా ఉన్నావు. ప్రేమ, ఐ లవ్ యూ రా.
నమ్మకం నాకుంది. నువ్వేది అడిగితే అది చేస్తా ప్రేమ. నా హార్ట్ కావాలా? తీసుకో. నిజంగా? ఆ. మా అమ్మ నన్ను 9 నెలలు కడుపులో మోసింది. నాకు 9 ఏళ్ళ వయసు వచ్చే వరకు నా చేయి పట్టుకుని నడిపించింది. మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు అన్నీ మా నాన్నే చూసుకున్నారు. చిన్నప్పుడు మా అమ్మ కళ్ళలోకి చూస్తే తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో తన కళ్ళల్లో కనిపించేది. అలాంటిది ఇప్పుడు నీ కళ్ళల్లో చూస్తున్నా మా అమ్మ ప్రేమ కనిపిస్తుంది. ఐ లవ్ యూ ప్రేమ. బ్రేకింగ్ న్యూస్. వైజాగ్లో ఎరడా బీచ్ వద్ద ఒక ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తికి మత్తుమందు ఇచ్చి తను కిడ్నీలు తీయడం చూసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఇన్ఫామ్ చేయగా పోలీసులు వారిని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. పోలీసులు ఇప్పుడు వారిని విచారిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన కేఎస్కే న్యూస్ ఛానల్. రారా రారా ముందు రారా చెప్తా. టీవీ చూడు. నువ్వు అదే బీచ్ కదా వెళ్ళింది? ఇప్పుడే వెలుగులోకి వచ్చిన కొన్ని విషయాలు. వీళ్ళు ఎవరు అంటే వాళ్ళ పేర్లు తరుణ్, మంజు, ఏరా కాలేజీకి రాలేదు, క్లాస్లో కూడా కనిపించలేదు. అరే ఇన్స్టాగ్రామ్లో యాప్ చూసి ఇన్స్టాల్ చేశారా, అలాగే బెట్టింగ్ వేసాను. 2000 వచ్చింది మామ. అవునా? ఏంట్రా యాప్? నాకు షేర్ చేయరా, నేను ఆడతాను. రే మంజు, వద్దురా, ఇలాంటి యాప్స్ వాడకండ్రా. ఒకసారి ఎడిట్ అయ్యామంటే మళ్ళీ వదలలేంరా. ఇలాంటి యాప్స్ వాడకండ్రా. ఇలాంటి యాప్స్ వాడడం వల్ల చాలా వేణు, నువ్వేం భయపడకు, అలా ఏం జరగదు. జస్ట్ టైం పాస్ కోసమే. నేను అవుతుంది ఇన్స్టాల్ చేయి నువ్వు కూడా యాప్. అవునరా, నైట్ మూవీ టికెట్స్ మనీ కావాలి. నువ్వు ఇన్స్టాల్ చేసి ఆడు, సరేనా? రే బెట్టింగ్లో డబ్బులన్నీ పోతున్నాయిరా. నేను అందరి దగ్గర చాలా అప్పులు చేశారా. వాళ్ళంతా ఇంటి దగ్గరకు వస్తారేమో అని భయంగా ఉందిరా. అరే నేను కూడా అలానేగా చేస్తున్నాను. నాకు లేని భయం నీకెందుకురా? భయపడకురా. అలా ఏం కాదులేరా, నువ్వు భయపడకు. రేయ్, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. రేపు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి.
ఏ నీకు తెలుసు మా సిచ్యువేషన్ అంటూ మీరు చాలా అప్పులు చేయడం వల్ల రోజు ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఇంటికి వెళ్ళాలంటేనే ఏదోలా ఉంది. ఏంటో చెప్పండి రా. నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలి. నేను అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? డబ్బులు హెల్ప్ చేయడం కాదు. మరేమన్నా జాబ్ చేస్తారా? ఏదైనా జాబ్ చేస్తే మాకు వచ్చే 15,000 మేనేజ్ చేయలేము. అందుకే మేము ప్లాన్ వేస్తాం. ప్లాన్ అవన్నీ అవసరం ఉండేది కాదు. ఫస్ట్లో నువ్వు మంచిగా ఉండింటే. ఇదంతా నీవల్లేరా మంజు. గేమ్ ఆడండి అని చెప్పని యాప్ ఇన్స్టాల్ చేసినావు. కొత్తలో మనీ బాగా వస్తానండి. తర్వాత ఉన్న డబ్బులు పోయాయి. తర్వాత అప్పు చేసి గేమ్ ఆడితే అవి పోయాయి. ఏంట్రా నేను మిమ్మల్ని చెడగొట్టేశానా? ఎప్పుడు చాలా మంచిగానే మాట్లాడారు నా గురించి. అంతే నా పైన వస్తున్నారంతా. రే వెన్నుగాడు చేసిన అప్పు తీర్చుకుందాం అని చెప్పి వేరే వాళ్ళని మనీ అడిగితే ఎవరు ఇవ్వలేదని ఆన్లైన్ యాప్స్ లో వీడియో లోన్ తీసుకున్నాడు రా. ఎందుకు యాప్స్ లో లోన్ తీసుకున్నావు? కట్టకపోతే ఏమైతే తెలుసా? నేను యాప్స్లో లోన్ తీసుకుని నేను చేసినప్పు తీరుదాం, కానీ ఆ డబ్బు మళ్ళీ గేమ్లో డిపాజిట్ చేసి దానిపైన ఏమో అనుకో, అవి కూడా పోయింది. యాప్స్ వాళ్ళు డైలీ కాల్ చేసి బెదిరిస్తున్నారు. బట్టలు లేకుండా నా పిక్స్ తీసి మా ఇంట్లో వాళ్ళకి పంపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. భయంగా ఉంది ఏం జరుగుతుందా అని. రే ఆడికి రా. రే 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 వేణు ఆగరా. రే రే అనే వెళ్ళిపోతాడు ఏంద్రా వాడు. మన దగ్గర ప్లాన్ ఉందని చెప్పాగా వాడికి. ఎందుకు ఫోన్ చేసి సతాయిస్తున్నావు? ఆ ప్లాన్ ఏంటో చెప్పండి రా. నేను మీకోసం ఏం చేయడానికైనా రెడీ. సరే విను చెప్తా. నువ్వు ఆన్లైన్లో బాయ్స్తో పరిచయం పెంచుకొని వాళ్ళని మీట్ అయితే చాలు. వాడు మనం చెప్పిన ప్లేస్కి వస్తే చాలు. ఎవరు లేని టైం చూసుకొని వాడికి మొత్తం మంది ఇచ్చి వాడి కిడ్నీ తీసుకొని వదిలేస్తాం. ఇలా మనకి 3 కిడ్నీలు కావాలి. మన అప్పులన్నీ తీరిపోతాయి. మనం ఒకరికి ఒక కిడ్నీ తీస్తాం కాబట్టి వారికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ ప్రాణాలకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇదంతా మీకు ఓకే అయితే స్టార్ట్ చేద్దాం. తన పేరు షారున్. తను పెట్టుకున్న ఫేక్ నేమ్ ప్రేమ. ఈరోజు వీడు ఎలా అయినా మిస్ అవ్వకూడదురా. అస్సలు మిస్ అవ్వకూడదురా వీడా. లేపో సరే నాడా పోయినాడా? నా పోయినా వదిలేదు లేదు ఇంకసారి. ఇదే మనకి లాస్ట్ ఛాన్స్ రా. ఏది ఏమైనా ఈరోజు అనుకున్నట్లు జరిగి ప్లాన్ అంతా క్లియర్ అయిపోవాలరా. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తిరిగిపోవాలరా ఒక రోజుతో. లేపు రా చూద్దామా. లేపు రా కొడక లేరా. కొడకరా దొరికినావు రే రోజా. అయిపోయినావు ఇంకా. రా పొదరా పొదరా బిన్నా పొదరా చెప్పండి. ఇంద్రా విడో నీకోసం నేను ఏం చేయడానికైనా రెడీరా. రాయ్
ఎవర్రా మీరంతా? నువ్వెవర్రా? మీరెవర్రా? ఇద్దరు కలిసి ఒకరిని కొడుతున్నారు. వీడు మా చెల్లితో తిరుగుతున్నాడు. ఏం మీ చెల్లి కూడా తిరుగుతాను కదా వాంతో? ఎందుకు కొడుతున్నారు వాడిని? ఇదంతా నీకు అవసరం లేదు, వెళ్ళిపో. రేయ్, ఇప్పుడు వెళ్తారా లేదా? మీరు పోలీసులకు కాల్ చేయాలన్నా? ఉండండి రా, ఉండండి. చేస్తున్నా, కాల్ చేస్తున్నా. ఉండండి. పోదాం పోరా. పదండి రా. జస్ట్ మిస్ అయ్యాడ్రా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్దాం, పదండ్రా. ఓకే, పర్లేదు. నెక్స్ట్ టైం పక్కాగా ప్లాన్ చేద్దాం. నువ్వేది అడిగితే అది చేస్తాను. నా హార్ట్ కావాలా? తీసుకో. నిజంగా? చూశారు కదండి మనోడు ఆన్లైన్ లవ్ స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిందో. ఆన్లైన్లో బెట్టింగ్స్ ఆడి ఇంట్లో సొమ్ము దాంట్లో పెట్టి ఓడిపోయి అప్పుల పాలయ్యి చచ్చిపోయే సమాజం మధ్యలో మనం ఉన్నాం. ఆన్లైన్లో జరిగే స్కాములు మనిషి ప్రాణానికి ముప్పు. తీసుకున్న అప్పు కట్టుకోలేక చివరకు మిగిలేదేంటో తెలుసా? చావు. అది కాకపోతే పక్కన వాడి దగ్గర లాక్కోవడం, చంపి కిడ్నీలు తీసుకోవడం. ఇదా మానవత్వం అంటే? ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలైపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బు నష్టపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బెట్టింగ్ వ్యసనంతో కిడ్నీ పోగొట్టుకుని ఇప్పుడిలా మిగిలిపోయాడు. కృష్ణా ప్రకాశం జిల్లాలకు వెళ్లి బెట్టింగ్స్ కాసే అలవాటున్న నరేష్ కిడ్నీ అమ్ముకుని మరీ క్రికెట్ పందాలు కాశాడు. జిల్లాలో లోన్ యాప్ వేధింపులు భరించలేక ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ రంగారెడ్డి జిల్లాలో యువకుడి ప్రాణం తీసింది. హైదరాబాద్ లో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. యాప్ ఏజెంట్ల వేధింపులతో శీలం మరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. సోషల్ మీడియాను ఉపయోగించుకోండి, కానీ చెడు కోసం కాదు. మిమ్మల్ని నమ్మిన మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళ ఆశలను ఒమ్ము చేయకండి. సో ప్లీజ్ డోంట్ అడిక్ట్ టు ద ఆన్లైన్ బెట్టింగ్స్ అండ్ స్కామ్స్. అడిక్ట్ అయితే ఏమవుతుందో చూశారు కదా మన చిత్రంలో. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.